కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. పాపం నాకు ఈ అన్నరార్థం వచ్చి సొన్నం అయిపోయాడు. నా వలన వాసుమామ ప్రమాదంలో పడిపోయాడే. ఇప్పుడు ఎలా తప్పించాలబ్బా? రావుతే 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 ఈ టైంలో ఎందుకు వచ్చా? మా అన్నయ్య చూస్తే ఇంకేమైనా ఉందా? వెళ్ళు. నేను వచ్చుండదు నీకోసం కాదులే అబ్బా. మరి నా కోసం రాలేదా? అయితే వెళ్ళిపో. అది కాదబ్బా, ఏం పాడు బుద్ధి పుట్టిందో ఏమో గానీ ఆ చిట్టమ్మని మూట కట్టి తెచ్చి తన గదిలో పెట్టుకున్నాడు మీ అన్నయ్య. మా అన్నయ్య చిట్టమ్మను మూట కట్టి తీసుకురావడం ఏంటి? నా కళ్ళతో నేను చూసుండానబ్బా. అన్నయ్య అలాంటి పని ఎందుకు చేస్తాడు? లేదు, నువ్వేదో పొరపాటు పడుంటావు. నేను చెప్తే నువ్వు నమ్మవు కదా. ఇప్పుడు మీ అన్న గదిలోనే ఆ చిట్టం ఉండదు. కావాలంటే వచ్చి చూడు. దా దా. నన్నేమో ఈయన కాపలా పెట్టాడు. దత్తుడు బావ వచ్చేదాకా ఈయన ఇలాగే వదిలేసావంటే రేపు ఆయన ఫోటోకి దండడిపోయినట్లే. అమ్మో, అలా జరగకూడదు. ఏం చేద్దాం ఏం చేద్దాం అబ్బా? ఈయన వచ్చేలోపు ఈయన వదిలేస్తే ఆయనకి ఏదో ఒకటి చెప్పుకోవచ్చులే. అదే కరెక్ట్. వాసుమామా, ఇదిగో. హే వాసుమామా. అయ్యి బాబోయ్, తట్టినా లేవడం లేదంటే పాపం ఏ రేంజ్లో కుమ్మేశాడో ఏంటో. ముందు బాడీని తీసుకెళ్ళి బయట పడేస్తే బెటర్. అమ్మో, ఎంత బరువు ఉన్నాడేంటి గేదెలాగా. అమ్మో అమ్మో. రా, చిట్టమ్మని ఎక్కడికి ఈడ్చుకుపోతా ఉన్నాడు వీడు. అలా ఈడ్చుకుని పోతుంటే చూస్తూ ఉంటావేంటి? ఆపు. కుసిన తాగబ్బా, ఆడేం చేస్తా ఉన్నాడో చూద్దామా. అమ్మో, ఎంత బరువు ఉన్నాడేంట్రా బాబు, ఎద్దులాగా. అమ్మో అమ్మో, పేర్లోనే కాదు పర్సనాలిటీలో కూడా ఎద్దే. ఇదిగో మామా, మామా లిక. ఉన్నాడో పోయాడో ఆలోచించుకునే టైం కూడా లేదు. ఇదిగో రేవత, మీ అన్న ఏం చేసినా మనకు ఉపయోగపడే పని చేస్తుండాడు. మనకే ఉపయోగం. అర్ధరాత్రి ఓ ఆడపిల్లని ఎత్తుకొచ్చాడంటే ఎంత తప్పో. దీన్ని అడ్డం పెట్టుకుని మనం కొంచెం కట్టలు ఎగదోచినాం అనుకో, సచ్చినట్టు మీ అన్న చిట్టమ్మని ప్రేమించాలా, పెళ్లి చేసుకోవాలా. ఒక్కసారి మీ అన్న ప్రేమ రుచి మరిగినాడు అనుకో, అప్పుడు మన పెళ్లికి అడ్డు లేకుండా పోతాడు. దగ్గరుండి మీ అన్న పెళ్లి చేస్తాడు. మా అన్నయ్య ఇలాంటి పని చేస్తాడంటే ముందు జనం నమ్మాలిగా. అంతగా అవసరం అయితే నువ్వు సాక్ష్యం చెప్తుండ్లా. ఐడియా బానే ఉంది. మరా చెల్లం నీళ్లు చల్లి లేపి మరీ బయటికి పంపించేలా ఉన్నాడుగా. అందుకే కదబ్బా నేను చెప్తా ఉండేది, అటు ఆణ్ణి ఆపాలా, ఇటు ఇంట్లోంచి బయటికి పోకుండా చిట్టమని ఆపాలా. అదెలా? ఐడియా. అమ్మయ్య, ఎవరు చూడడం లేదు. ఇది గనక మా బావు చూశాడంటే దుమ్ము లేపేస్తాడు. ఇదిగో లిగే. లాడన్ బాయ్, లాడన్ బాయ్. సలాం వాలేకుం. అస్సలాం వాలేకుం. అలాగే అలాగే, నేను కూడా. మీరేంటి లాడన్ బాయ్, భూమి మీదకి వచ్చారేంటి? ఇదేనా రావడం? అభి వస్తున్నాము. యముడు గారు, మేడం గారు, చిత్రగుప్తులు గారు, అక్కడ మన ఎంబోట్లు అందరూ క్షేమేనా? అందరూ బాగున్నారా? ఇంట్లోకి రా బాయ్, టీ తాగి పండగ చేసిన అరిసెలు చక్రాలు తింటూ మాట్లాడుకుందాం. రా. వీడేంటి ముందంటాడు అనుకుంటే అర్ధరాత్రి అరిసెలు అంటాడు.
ఇంకేంటి బాయ్, మన వీరప్ప నీళ్ళొచ్చిన మొక్కలు పైకి పెరిగేయలేదా? అది ఎప్పుడు పెరగాలి భాయ్. బోన్సాయి మొక్కకి ఎన్ని నీళ్లు పోసినా అడుగు మించి పెరగాలి. బోన్సాయి మొక్కలా? అవును భాయ్, వీరప్పన్ అసలే వీక్. ఈ దిగులుతో ఇంకా ఇంకా వీక్ అయిపోతున్నాడు భాయ్. పాపం ఈసారి వచ్చినప్పుడు యముడి గారితో నేను మాట్లాడతానులే గాని, ఇంతకీ నువ్వెందుకు కిందకు వచ్చినట్టు? నాకు ఇసుకతో టవర్ ఎప్పుడు కట్టాలి భాయ్. అందుకే యముడికి పర్మిషన్ అడిగి మీకు దేశంలో ఇసుకతో కట్టిన గుళ్ళు ఉన్నాయి కదా, వాటి టెక్నాలజీ తెలుసుకోవడానికి వచ్చాను భాయ్. నన్ను తప్ప ఎవరిని పంపించడం అనుకున్నానే. నీకు పేరు నేను వాడాను భాయ్, అందుకే పంపించాడు. ఆ? హై హై. ఏమైనా యమధర్మరాజు గారికి నేనంటే చాలా ప్రేమ. అవును భాయ్, ఇంతకీ మా అత్త ఎలా ఉంది? మీకే అత్త ఉండే బ్లాక్ మాకు ఎదురుగా ఉంటుంది హాయ్. ఓ నీకు ఎప్పుడు వస్తాయి, తనకి స్వర్గానికి ఎప్పుడు తీసుకెళ్తా అని ఏడుస్తాది హాయ్. అయ్యో, ఏడుస్తుందా? నేను ఇక్కడ అదే పని మీద ఉన్నాను చెప్పు బాయ్. పౌర్ణం కల్లా వాళ్ళిద్దరు ఓడి చేసేసి నేను పైకొచ్చి తన్ని స్వర్గానికి తీసుకెళ్ళిపోతానని చెప్పు బాయ్. అలాగే బాయ్. ఇంతకీ తిరుగు ప్రయాణం ఎప్పుడు? నువ్వు కూడా పౌర్ణమికి అయితే చెప్పు, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. లేదు బాయ్, మాకి రేపు వెళ్ళిపోవాలి హాయ్. సరే మేము బయలుదేరుతాము హాయ్. ఉండు బాయ్. లేదు బాయ్, నేను వచ్చిన పని హోగయా. ఆ? అప్పుడే హోగయానా? అదే ఏంటిది? నిన్ను కలవాల్సిన పని హోగయా. ఓ సరే అయితే మరి. సరే నరకంలో కలుద్దాము బాయ్. అలాగే, అక్కడ మన వాళ్ళందరినీ అడిగినట్లు సరే చెప్పే. ఠీకే బాయ్, వస్తాను. నేను చూస్తుంటే నా సొంత మనుషులను చూసినట్టుగా అనిపిస్తుంది. సరే బాయ్, వస్తాను. హ్యాపీ జర్నీ. ఇదేంటి మామూలాడు మెలకువచ్చి లేచి వెళ్ళిపోయాడేమో. ఎక్కడా నా కూతురు? ఎక్కడా? ఎక్కడా? నా చిట్టి తల్లి ఎక్కడా? ఎక్కడా? ఎక్కడ నా చిట్టి తల్లి? ఎక్కడుండదు? ఎక్కడ నా కూతురు? ఏంటయ్యా పొద్దు పొద్దున ఏంటి గోలా? ఏంటిదంతా? ఏంటా మీ దత్తుడు అర్ధరాత్రి మా ఇంట్లో దూరి నా కూతురికి మత్తుచ్చి తీసుకొచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా అర్థమవుతోందా? అన్నీ అర్థమయ్యే మాట్లాడుతున్నానమ్మా. కావాలంటే మీ దత్తుని పిలిచి అడగండి. తెలుసండే. అడగండి. ఏంటి మీరందరూ ఇలా వచ్చారు? ఏం జరిగింది? చూసారా, ఏం తెలియనట్టు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు. అర్ధరాత్రి నా కూతుర్ని తీసుకొచ్చావుగా, ఎక్కడ నా కూతురు? ఎక్కడా? నీ కూతుర్ని నేను తీసుకురావడం ఏంటి? రాత్రి భుజం మీద వేసుకుని తీసుకొస్తా ఉంటే నేను చూసుండాను. రేయ్, రాత్రి దొంగ ఎవరో నా ఇంట్లోకి దూరి తప్పించుకోవాలని చూస్తే తెచ్చి ఇంట్లో పడేశా. తెల్లవారాక వాడు అంతు చూద్దామని. అంత అబద్ధమే. కావాలంటే ఆ గదిలోకి పోయి చూడండి, మూట కట్టి పెట్టున్నాడు. నాన్న, రేయ్, ఆ గదిలోకి నువ్వెలా వచ్చావు? ఎత్తుకొస్తే వచ్చి ఉండదులే. అమ్మా చిట్టమ్మా, నాన్న, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? చూసారా ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు నా కూతురికి. వయసులో ఉన్న పిల్లని ఇలా తీసుకొస్తే రేపొద్దున దాని బతుకేం కావాలి? ఏం కావాలి? నలుగురిలో మేము ఎలా తలెత్తుకుని తిరగాలి? తిరగాలి. ఏంటండి మీరు? మా వాడాలంటోడేం కాదు. కాకపోతే మరి ఈ అమ్మి ఏడెందుకున్నదే? అది కూడా ఆ గదిలోనే ఎందుకున్నదే? ఆహా, నేను తెచ్చింది దొంగని. కావాలంటే రాత్రి మా సెలంబావ కూడా చూశాడు. నమ్మకం లేకపోతే మా బావని అడగండి. బావా, చలంబావా, బావా, రాత్రి మన ఇంట్లో దొంగ పడ్డాడా లేడా? పడ్డాడుగా. వాడిని మూట కట్టుకుని తీసుకొచ్చి గదిలో పడేసావా లేదా? పడేసా. ఈడి పుణ్యమా అని ముసలాళ్ళ పొగాకు సంచి పెట్టుకుని తిరిగినట్టు తిరగాల్సి వస్తా ఉండదు. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ దండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ. ఎవడ్రాదే? ఎవడా? ఈడ సీన్ ఏంది, సిచ్యువేషన్ ఏంది, ఆ పాట ఏంది?
చూడండి, మా చలంబావు కూడా చూశాడు. మీరు నన్ను నమ్మటం లేదుగా. మీరే మా చలంబావుని అడగండి. వాళ్ళు ఏం అడుగుతున్నారు? నువ్వేం అడగమన్నావు? ఒకసారి చెప్పు. ఇప్పుడే చెప్పాను కదా బావా. ఏ మళ్ళీ చెప్పకూడదా? సరే గానీ రాత్రి సిట్టమ్మను మూట గట్టి తీసుకొచ్చి ఆ గదిలో పడేసినాడా లేదా? ఓ మ్యాటర్ అదా? చెప్పు బావా. రాత్రి నేను తీసుకొచ్చిన దొంగనే కదా. వాడిని తీసుకొచ్చి ఆ గదిలో పడేసి నిన్ను కాపలా పెట్టాను కదా. అలా చెప్పమంటావా? సరే అయితే. ఏంటి బావా ఇది? చెప్పమనేదేంటి? నిజం అదే కదా. అలా చెప్పమంటే అలాగే చెప్పేవాడిని కదా. చూసారా నా కూతుర్ని తెచ్చిందే కాకుండా ఆ చలంబాబుతో అబద్ధం చెప్పించాలని చూస్తున్నాడు. ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి? దాని బతుకేమైపోవాలి? నువ్వు రాత్రంతా నా కూతుర్ని ఇంట్లో పెట్టుకున్నావని తెలిస్తే నా కూతురు బతుకేమవ్వాలి? ఏం కావాలా? ఇంట్లో కదండి, ఏకంగా గదిలో పెట్టేసుకున్నాడు. ఏకంగా నన్ను ఇంట్లోకి తీసుకొచ్చాడా? రాత్రంతా నేను ఇక్కడే ఉన్నానా? నాకేమైందో, నన్ను ఏం చేశాడో నాన్న? ఏయ్, నేను నిన్నేం చేయలేదు. అసలు నేను నిన్ను తీసుకునే రాలేదు. తీసుకురాపోవడం ఏంటి బావా? తీసుకొచ్చి గదిలో కూడా తీసుకెళ్ళా. గదిలోకి కూడా తీసుకెళ్ళాడు. అయితే నన్ను ఏదో చేసి ఉంటాడు నాన్న. నేను అలాంటి కాదు. నాకు అసలే తెలీదు. ఆ సిట్టమ్మని తీసుకురావడం నేను కళ్ళారా చూసుండాను. ఏం చేయకపోతే ఎందుకు తీసుకొచ్చుండావు చెప్పు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదన్నయ్యా. నాకు నిజంగా అసలేం తెలీదురా. ఏం తెలియకపోతే చిట్టమ్మ మన ఇంట్లో ఎందుకుందిరా? అలా అడగనమ్మా. పెళ్ళిడు పిల్లని తీసుకొస్తే దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇంకా మాకు దిక్కేది పెద్ద మనుషులు అందరూ ఉన్నారుగా. మీరే న్యాయం చెప్పండి అయ్యా. పెద్ద మనిషిగా నేను చెప్తా ఉన్నాను. ఇక న్యాయం ఏముండదే, ఇద్దరు పెళ్లి చేసేయడమే. రాయ్, చిట్టమ్మని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇప్పటికే నీకు చాలా లేట్ అయిపోయింది బావా. చేసేసుకో, పని అయిపోద్ది. అయ్యా దత్తుడు గారు, పరాయి ఆడపిల్లను మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఆధారాలున్నాయి. ఇప్పుడు మీరు కాదంటే ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోతుంది కదా. అర్ధరాత్రి చిట్టమ్మకు మత్తు మంది ఇచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి చిట్టమ్మను మీరే పెళ్లి చేసుకోవాలి. అవును, అదే న్యాయమో. చెప్పండి, అదే న్యాయమో. మాటిన్రా. మాట్లాడితే 6.5 ముత్తల సూపు ఒకటి. ఇప్పుడు ఈయనకి రివర్స్ లో చెప్పాను. ఎలా మీద అడిపోతాడు ఏటో. ఏంటి బావా నువ్వు? వాళ్ళు తానా అంటే నువ్వు తన్నానా అంటావా? నేననలేదు, అనమన్నారు. ఎవరు? పెద్ద ఆయన. ఎవరా పెద్దాయనా? చెప్తే అర్థం కాదు బావా, నువ్వు వెళ్ళినప్పుడు చూడాల్సిందే. సరే, ఎక్కడుంటాడో చెప్పు, వెళ్ళి తేల్చుకుంటాను. నీ గోలేంటో ఆయన గోలేంటో. వెళ్తావా? వెళ్తే రావడాలు ఉండవు బావా. ఏదో మేడం గారి స్పెషల్ రికమెండేషన్ వల్ల నేను తిరిగి రాగలిగాను అంతే. బావా, అసలు నేను రాత్రి దొంగని తీసుకొస్తే చిట్టమ్మగా మార్చింది ఎవరు? అది పెద్ద ఆయనే. పెద్ద ఆయన అసలు ఎవరు పెద్ద ఆయన? అందరు చూడలేరు బావా, చూసిన వాళ్ళు ఇక భూమి మీద ఉండలేరు. అదే ఎవరు అని. దేవరహస్యం. బావా, ఒట్టేసి చెప్పు, నీకు నిజంగా తగ్గిందా? నిజం దత్తుడు బాబు గారు, నాకు పూర్తిగా తగ్గిపోయింది. అది ఆయన వల్లనే. నిజం. నీకు తగ్గిందో లేదో కానీ నీ పుణ్యమా అని నాకెక్కుతోంది. అసలు ఇప్పుడు ఏం జరిగింది బావా? అసలే ఆడపిల్లల కొరత, అలాంటి సంబంధం చూడకుండా సిట్టేమో నిన్ను తగులుకుంది. ఇంకేంటి? ఇదిగో కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకో, చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత రేవతి గౌతమ్ పెళ్లి ఆటోమేటిక్ గా జరిగిపోతే. అంటే వాళ్ళ పెళ్లి కోసం ఇదంతా? మరి నేను వచ్చింది అందుకే కదా. అంత సీన్ లేదు. నాకు పెద్దగా టైం ఏం లేదు. పౌర్ణమి లోపల మొత్తం సెట్ చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పైకి. మేడపై పోవడానికి పౌర్ణమి దాకా ఎందుకు? మేడ పైకి కాదు బావా, మేఘాల పైకి. బావా, నీకు పుణ్యం ఉంటుంది బావా. ఈ మధ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు, మాట్లాడిస్తున్నా ఆయనకి తెలుసు. మా మధ్య ఆ క్లారిటీ ఉందిలే. అబ్బా భగవంతుడా, ఏమిటయ్యా ఇది? ఇదిగో ఈయన డిసైడ్ అయిపోయిన తర్వాత ఇక ఆయన కూడా ఏం చేయలేలే గాని, నా మాటిని నువ్వు అడ్జస్ట్ అయిపో. నీకు సిట్టంకి గౌతమ్ రేవతిలకి ఒకే మండపంలో ఒకే ముహూర్తానికి పెళ్లి చేసేసి నా పాటికి నేను వెళ్ళిపోతాను. చిట్టమ్మని నా మనిషిని చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామనా? అది జరగదు.
నేను చిట్టమ్మని ప్రేమించను, పెళ్లి చేసుకోను. ఆ నువ్వు ఇలాగే చేస్తా ఉండు. పిల్లల దగ్గర సాకెట్లు లాగేసుకుంటానే బోల్డ్ అండ్ శిక్షలు అక్కడ. ఇద్దరు ప్రేమికులు ఎడదీయడం అంటే నీకు మామూలుగా ఉండదు. నా చెల్లెలు భర్త అంటే నువ్వే. నీకంటే మంచివాడు, యోగ్యుడు నా చెల్లెలకి దొరకడు. నా చెల్లెలు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరుగుతుంది. అప్పటిదాకా నేను ఉండాలి కదా. ఎక్కడికి పోతావు? పౌర్ణమి తర్వాత నా డేట్స్ లేవు బావా. పెద్ద ఆయన బుక్ చేసేసుకున్నాడు. నిన్ను నా చెల్లెలకి భర్తగా ఫిక్స్ అయ్యాక ఎవడి బుకింగ్స్ చెల్లవు. అసలు ఇదంతా రాత్రి వచ్చిన వాడి వల్ల. వాడు దొరకాలి నా కొడుకు. ఎవడరా ఇంత సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటే బెల్ కొట్టి డిస్టర్బ్. రే వీడు ఫేస్ చూడకపోయినా కలర్ కన్ఫర్మ్ గా ఇదే. రై రాత్రి నువ్వే కదా వచ్చింది. రేయ్, ఆగు. రేయ్. అయ్యో మొత్తానికి ఆ దత్తుని భలే ఇరికించావురే గౌతమ్. ఇరికించకపోతే నన్ను ఇరికించేస్తాడు కదా. ఇరికించామని మనం అనుకుంటున్నాం. మనం చెప్పినంత సులువుగా అన్నయ్య చిట్టమ్మని భార్యగా ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడబ్బా? చిట్టమ్మకి మా అన్నయ్య నచ్చుండొచ్చు, కానీ మా అన్నయ్యకి చిట్టమ్మ నచ్చాలిగా. నచ్చదాదులే అబ్బా. ఇష్టం లేకుండా ఎలా? ఒకప్పుడు నువ్వంటే నాకు ఇష్టం ఉండదా? ఆ? ఆ? ఇప్పుడు ఇష్టపడతా ఉన్నాను కదా. ఏంటి? చచ్చని రసమే. అదే నిన్ను ఇష్టపడతా ఉన్నాను కదా, అట్టాగే ఇష్టపడతాదిలే అంటా ఉన్నాను. అలా అన్నట్టు లేదే. మరి ఎట్టా వినిపించుండాదే? సరిగ్గా వినిపించినందుకే కదా అడిగింది. ఓహో, అయితే ఏదైనా చెప్పచ్చులే. సెట్టమ్మ మెల్లగా మీ అన్నయ్య లైన్ లో పెడతాదిలే అంటా ఉన్నాను. మా అన్నయ్యనంత సులభంగా ఎవ్వరూ మెప్పించలేరు. అనుకుంటాం కానీ అలాంటి వాళ్ళే అన్నిటికీ సులభంగా పడిపోతారు. అందరూ నన్ను కంచు అనేవారు, కానీ నేను మా ఆయన సేవలకు మంచులా కరిగిపోలేదు. ఏంటండి స్కూల్కా? స్కూల్కి ఎవరైనా పుస్తకాలు తీసుకువెళ్తారు, బ్యాగులు తీసుకువెళ్తారా? మరేంటండి? ఊరు వెళ్ళిపోదామని. హఠాత్తుగా ఏ ఊరు వెళ్తున్నారు? వెళ్తున్నారు కాదండి, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఊరికేంటి మాస్టారు? ఇప్పుడు వెళ్తేనే ఊరు వెళ్ళొచ్చండి. ఆలస్యం అయితే శ్మశానానికి వెళ్ళాల్సి ఉంటుంది. యో మాస్టరో, ఏందదే? మీ పుణ్యం అండి, మీ పుణ్యం. ఇప్పుడు దాకా చలమే అనుకున్నాను. చలమే కదా అని కాస్త ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు ఏకంగా దత్తుతో పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఏమవుద్ది? ఏమవుతుంది అంటారేంటండి? నోరు తెరిస్తే తల తీస్తాను అంటాడు దత్తుడు. ఇప్పుడు లాటరీ తీస్తే ముందు మన పేర్లే వస్తాయి. ఇప్పుడు ఏమైందని అంత భయపడుతున్నారు? ఇప్పుడు ఏమైంది ఏంటండి? మీ అన్నయ్య గారి చిట్టమ్మని దొంగచాటుగా ఎత్తుకొచ్చారని చెప్పి ఆ విషయాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చారు. దత్తుడి గారికి ఇప్పుడు మండిపోయి ఉంటుంది. మీ ఇంటి మెట్లు దిగితే ఎదురింట్లో నేను కనిపిస్తాను. దీనంతటికీ కారణం గౌతమ్ని మా ఇంట్లో పెట్టుకోవడానికి గుర్తొస్తుంది. గుర్తొస్తా ఇంకేముంటుందండి, మా శవాలు శంకు గంట తప్ప. ఎందుకు చంపుతాడబ్బా? నేనున్నాను కదా. సమస్య అది కదండి తయారు. ఇక మనకి ఈ ఊరికి రుణం తీరిపోయింది. వెళ్దాం పదా. ఏంది తయారు? మీ ఆయన మరీ ఇట్ట భయపడతా ఉన్నాడు. ఆయన అంతేలే. ఈ ఒక్కసారిగా నా మాట విని తాయారు. మర్యాదగా ఆ బ్యాగులు లోపల పెడతారా లేదా? ఇప్పుడు బ్యాగులు లోపల పెడితే తర్వాత మన బాడీలు బయట పెడతారు. నువ్వెక్కడ దొరుకుంటారో సామె? మీకు అలాగే ఉంటుందండి. పోయేది మా ప్రాణాలు. ఇల్లిచ్చి ప్రాణాలు తీయించుకోవడం మాకు అవసరమా అండి? ఓ మీ భయం తగలడా? మీరే ఇలా ఉంటే మీ దగ్గర చదువు నేర్చుకునే పిల్లలు ఎలా ఉంటారు? భర్తగా వేస్ట్, మాస్టర్ గా బెస్ట్. నిజాన్ని నిజాయితీగా ఒప్పుకున్నారు. లోపలికి పదండి. చంపేస్తాడు అంటే వినరేంటండి? నేనున్నాను కదా, మీకేం కాదు. మీరు లేనప్పుడు వస్తే నేనుంటాను కదా. అందరూ ఉంటారు, నేను మాత్రం ఉండేలా లేను. ఇదిగో మాస్టర్, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండవా సామె? నా వల్ల కావట్లేదండి. దత్తుడి దగ్గర కల్లో కూడా వస్తున్నారు. కల్లోకి రాకుండా నువ్వు చూసుకో, ఈ ఇంట్లోకి రాకుండా నేను చూసుకుంటాను. ఆడదాన్ని నేనే ధైర్యంగా ఉంటే మీకేంటండి? మీకు రాతి గుండిచ్చే నాకు గుండిచ్చాడు. అందుకే మీ అంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను. మాస్టారు, నేను చెప్తున్నాను కదా, మీరేం భయపడకండి. మా అన్నయ్య వల్ల మీకు ఎలాంటి ప్రమాదం రాదు, రానివ్వను. దత్తుడు చెల్లెలే చెప్తుంది కదా, ఇంకా భయపడి పరువు తీయకండి. లోనికెళ్ళండి. ఏంటో మేడం, ఈ జన్మకి నువ్వు నా మాటినే రోజు వస్తుందో రాదో ఏం చేస్తావు?
బావా ఏంటి అసలు నువ్వు నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? నీ గురించి నేను ఆలోచించకపోవటం ఏంటి బావా? అమ్మో ఇది నా వల్ల కాదు కానీ పైకి లేచి మాట్లాడుకుందాం. లేకమంటుండే. అమ్మో ఇదిగో నిజంగా నువ్వు నా గురించి ఆలోచించుంటే ఈ పాటికి ఎప్పుడో మామయ్య అయిపోయి ఉండేవాడివి. ఏంటి అనేది? ఏంటి బావా నువ్వేం అర్థం కానట్టే మాట్లాడతావు. అదే రేవతితో నా పెళ్ళెప్పుడు అని. ఏం పాపం తెల్లవారగానే ఈరోజు పెళ్లి గుర్తుకొచ్చింది. కొత్తగా గుర్తు వచ్చిందేముంది బావా, మొదటి నుంచి నేను అడుగుతుంది అదే కదా. ఇప్పుడేమో ఇలా అంటావు. సరే పెళ్లి చేద్దామని. బావా ఏంటది? సిగ్గు. ఆపు బావా, గోడకున్న సున్నం పోతోంది. ఏం పర్లేదులే, మా పెళ్లికి ఎలాగో కొట్టిస్తాను కదా, నువ్వు కంటిన్యూ చేయి.